అందరికీ హాయ్, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ జాబ్ అలర్ట్స్. ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్ 2024-25. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే టీఎస్పీఎస్సీ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్ డిసెంబర్ చివరి వారంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే మనకి ఇక్కడ ఉద్యోగానికి ముఖ్యాంశాలు చూసినట్టయితే గ్రామ రెవెన్యూ అధికారి పోస్ట్ వచ్చేసి విఆర్ఓ. విభాగం అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖకు సంబంధించినది. ఖాళీలు అనేది 6,000 నుంచి 8,000 పైసలకు ఉండే అవకాశం ఉంది. అలాగే జీతం నెలకు వచ్చేసి 30,000 నుంచి 45,000 మధ్యలో ఉండే అంచనా కలిగి ఉన్నది. అలాగే ఈ విఆర్ఓ ఉద్యోగానికి విద్యా అర్హతలు వచ్చేసి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదైనా స్ట్రీమ్లో కానీ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయి ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అండ్ మెరిట్ అయి ఉండాలి. అలాగే వయస్సు వచ్చేసి విఆర్ఓ ఈ యొక్క పోస్ట్కి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 44 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఈ యొక్క ఉద్యోగానికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వయోపరిమితి సడలింపు జరగడం జరిగింది. బీసీ వారికి చూసినట్టయితే అభ్యర్థులకి 3 సంవత్సరాలు, ఎస్సీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకి 10 సంవత్సరాలు. అంటే బీసీ అభ్యర్థులు 47 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ అభ్యర్థులు 49 సంవత్సరాలు లోపున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూ అభ్యర్థులు 54 సంవత్సరాలు లోపున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంపిక ప్రక్రియ అనేది వ్రాత పరీక్ష ద్వారా ఉంటుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మీకు ఉద్యోగంలో మెరిట్ సాధించినట్టయితే ఈ జాబ్ వచ్చే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ అనేది మన అధికారిక వెబ్సైట్ అయిన టీఎస్పీఎస్సీ గౌటిన్ ద్వారా మనం అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. అలాగే ఈ అప్లై చేసుకోవడానికి కావాల్సిన దరఖాస్తులు చూసినట్టయితే ఫొటోస్ కావాలి మనవి, అలాగే సంతకం, అలాగే విద్యా ధృవపత్రాలు అంటే ఈ విఆర్ఓ ఉద్యోగం అనేది ఇంటర్ బేస్ జాబ్ కాబట్టి మనకి ఇంటర్ మెమో ఖచ్చితంగా కావాలి. అలాగే మన క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అలాగే మన ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, అంటే ఆదాయ ధృవపత్రం కూడా కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఒకవేళ ఈ యొక్క చివరి వారంలో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు కాబట్టి మనం ఇన్కమ్ లేని వారు ఇప్పుడే అప్లై చేసుకుంటే ఈ నెల చివరి జనవరి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్లై చేసుకునే అభ్యర్థులు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న అభ్యర్థులు రెన్యువల్ చేసుకోండి. మీకు ఇది ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. అలాగే ఇంకా దరఖాస్తు రుజుము మనకి ఇంకా అది నోటిఫికేషన్లో ఇవ్వలేదు కాబట్టి ఇచ్చే అవకాశం ఉంది. దానికి వర్తించే విధంగా ఉంటే తక్కువే ఉంటుంది, ఎక్కువైతే ఉండదు. అలాగే ముఖ్యమైన తేదీలు వచ్చేసి డిసెంబర్ చివరి వారంలో అంచనా అనేది ఉంది నోటిఫికేషన్ విడుదల. అలాగే పరీక్ష తేదీ అనేది 2025లో జనవరి అంటే ఫిబ్రవరి మార్చిలో ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పవచ్చు. అలాగే మనం ప్రిపేర్ ఎలా కావాలి అంటే ప్రిపేర్ కావాల్సిన సబ్జెక్ట్స్ ఏమిటి అంటే అర్థమెటికల్ రీజనింగ్ కావాలి అండ్ ఇంగ్లీష్ గ్రామర్ కావాలి. అలాగే ఇది ఇంటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఇంటర్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కవర్ చేసుకోండి. అంటే ఇంటర్లో సబ్జెక్ట్స్ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ లాంటి సబ్జెక్ట్స్ అన్నీ కవర్ చేసుకోండి. అండ్ 10th ఇంటర్ బేస్ లోపల ఉన్నది మొత్తం కవర్ చేసుకోండి. అలానే వాటితో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఇవి కూడా చదవండి, అవి కూడా ఉపయోగపడతాయి, అవి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ ఇంటర్ బేస్ మీద ఎగ్జామ్ కాబట్టి ఇంటర్ లోపు ఉన్న మొత్తం ఒకసారి జాగ్రత్త చదువుకోండి, అన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.